హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ అయిన 5 రకాల పిండి వంటల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆ వంటకాలు ఏమిటంటే అరిసెలు, జంతికలు, చెక్కలు, బెల్లం గవ్వలు, అలాగే కారం బూందీ. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మనం అరిసెలతో స్టార్ట్ చేద్దాం. అరిసెల కోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకుందాం. దీనికోసం రేషన్ బియ్యం లేదా దోస రైస్నైనా తీసుకోవచ్చు. దీనిని 4 కప్పులు తీసుకోండి. అలాగే ఎక్స్ట్రాగా ఒక హాఫ్ కప్ రైస్ని తీసుకోండి. మీరు అరిసెలు ఎప్పుడు చేసినా రైస్ అనేది హాఫ్ కప్ ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక రోజంతా నానబెట్టాలి. అలాగే మధ్య మధ్యలో వాటర్ వంపుతూ కడుగుతూ నానబెట్టాలి. ఇలా మీరు 6 గంటలకు ఒకసారి బియ్యాన్ని కడుగుతూ నానబెడుతూ ఉండండి. ఇప్పుడు ఒక రోజు తర్వాత ఈ బియ్యాన్ని వడకట్టుకోండి. ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి బెల్లాన్ని తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ బెల్లం అనేది అరిసెల బెల్లం లేదా మెత్తగా ఉండే బెల్లాన్ని మాత్రమే తీసుకోండి. ఇసుక బెల్లాన్ని అస్సలు తీసుకోవద్దు. ఇలా ఈ బెల్లం అంతా తురుముకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. దీని తర్వాత ఒక క్లాత్ వేసుకోండి. దీని మీద మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న రైస్ను వేసుకోండి. ఇలా రైస్ను వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా క్లాత్ మీద రైస్ను వేసి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఇక్కడ రైస్ అనేది మరీ పొడిగా ఉండకూడదు. ఇప్పుడు ఈ రైస్ని మిక్సీ జార్లో గాని లేదా మిల్లికి గాని పట్టించండి. ఇలా పట్టించిన ఈ పిండిని వేరే ఒక బౌల్లో ఇలా జల్లించుకోండి. మీరు బియ్యాన్ని మిల్లికి ఇచ్చినా సరే ఇంటికి వచ్చాక పిండిని కంపల్సరిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ పిండి పైన గట్టిగా అదిమి పెట్టుకోండి. దీనివల్ల బియ్యం పిండి అనేది తడిపోకుండా ఉంటుంది. ఇలా పిండి అంతటిని జల్లించి దీని మీద క్లాత్ వేసేయండి. దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి. ప్యాన్లో 2.5 కప్పుల బెల్లం వేసుకోండి. అలాగే హాఫ్ కప్ షుగర్ని వేసుకోండి. 2 కలిపి టోటల్గా 3 కప్స్ అవుతాయి. ఇక్కడ మనం రైస్ అనేది 4 కప్స్ తీసుకోవాలి. అంటే కేజీ బియ్యానికి 3/4 కేజీ షుగర్ అలాగే బెల్లం ఉండాలి. ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ వాటర్ని వేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఇక్కడ బెల్లం కరిగి పాకం రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసి ఈ పాకాన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ పాకం అనేది నిమిషాల్లో చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని ఒక బౌల్లో వేసి చెక్ చేయండి. ఇక్కడ మనకి పాకం అనేది ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అయ్యేటట్టు ఉండాలి. పైన వీడియోలో చూపించే విధంగా పాకం ఉండేటట్టు చూసుకోండి. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఇందులో పిండిని యాడ్ చేసుకోండి. ఇలా పిండిని వేస్తూ పాకాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ అరిసెలు చేసేటప్పుడు వేరే వాళ్ళ సహాయం తీసుకోండి. ఒకరు పిండిని వేస్తూ ఇంకొకరు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇలా పాకానికి సరిపడా పిండిని వేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. అవసరమైతే కొంచెం కొంచెం పిండిని యాడ్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించే విధంగా ఉండాలి. ఇలా పిండిని ఒక గరిటెతో ఎత్తితే అది కాసేపటి కింద పడాలి. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు దీనిలోకి నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నెయ్యి అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ అరిసెల ముద్దని బాగా చల్లారనివ్వండి. ఇలా నెయ్యి వేయడం వల్ల అరిసెల ముద్ద చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది. ఇలా అరిసెల ముద్ద చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజంత ముద్దని తీసుకోండి. ఇలా తీసుకొని దీన్ని ఆయిల్ పేపర్ మీద లేదా బటర్ పేపర్ మీద వేసుకొని ఇలా సర్కిల్లా చేసుకోండి. ఇక్కడ మీరు అరిసెలు ఒత్తేటప్పుడు పిండిని మరీ పల్చగా లేదా మరీ తిక్కుగా ఒత్తుకోకూడదు. మీడియంగా ఒత్తుకోండి. ఇలా 2 అరిసెల్ని ఒత్తుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి.
ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటప్పుడు చిన్న అరిసెల ముద్దని ఆయిల్లో వేసుకోండి. ఇలా ఈ ముద్ద అనేది కొంచెం పొంగుతూ వచ్చిందంటే మనం చేసే అరిసెల పాకం కరెక్ట్గా ఉందని అర్థం. వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా ఇక్కడ ముద్ద అనేది ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు అరిసెలను కూడా ఇలా ఆయిల్లో వేసుకోండి. ఒక గరిటెతో అరిసె పైన కొంచెం ఆయిల్ని వేస్తూ ఉండాలి. దీనివల్ల అరిసె అనేది పొంగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ అరిసెని ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఈ అరిసె అనేది రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే ఈ అరిసెలను చేసేటప్పుడు మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చెయ్యాలి. ఇలా ఈ అరిసె అనేది గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని రెండు గరిటెల మధ్య పెట్టి ఆయిల్ మొత్తం పోయేలా గట్టిగా ప్రెస్ చేయండి. అరిసెల్లో ఎక్స్ట్రా ఆయిల్ పోవడానికి ఒక చిల్లులు గరిటె పైన ఈ అరిసెను పెట్టి ఏదైనా ఒక బౌల్తో గట్టిగా ప్రెస్ చేయండి. దీనివల్ల అరిసెల్లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నువ్వుల అరిసెల్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నువ్వులు తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పాలని వేసుకోండి. ఇలా వేసుకొని ఈ నువ్వులు పాలు మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలపండి. ఇప్పుడు అరిసెల ముద్దను తీసుకొని నువ్వుల్లో ఫ్రెష్ చేయండి. ఇలా చేసి వీటిని అరిసెల్లా ఒత్తుకోండి. ఇక్కడ మనం నువ్వుల్లో పాలు వేయడం వల్ల అరిసెను ఫ్రై చేసేటప్పుడు నువ్వులు అనేవి బయటకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. చాలా మందికి నువ్వుల అరిసెలు చేసేటప్పుడు ఆయిల్ చుట్టూ నువ్వులు అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇలా ఈ చిట్కాను ఫాలో అయ్యి నువ్వుల అరిసెల్ని చెయ్యండి. దీనివల్ల ఆయిల్లో నువ్వులు అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు. ఇప్పుడు ఈ అరిసెని ఆయిల్లో వేసి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేయండి. ఇక్కడ అరిసె అనేది పూరీలా పొంగుతుంది. ఇలా ఈ అరిసె ఫ్రై అవుతుండగా వేరే అరిసెను కూడా ఆయిల్లో వేసుకోండి. ఇలా ఈ అరిసెల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని అరిసెలను కూడా ఇలానే చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ క్రిస్పీ అరిసెలు రెడీ. ఇప్పుడు మనం జంతికల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. కరకరలాడే ఈ జంతికల్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. జంతికలు చేసుకోవడానికి ముందుగా కేజీ బియ్యపిండిని తీసుకోండి. అలాగే 2 కప్పుల పుట్నాల పప్పుని తీసుకోండి. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు పిండిని జల్లించడానికి ఒక జల్లెడ తీసుకోండి. దీనిలో ముందుగా 1/2 కేజీ బియ్య పిండిని వేసుకోండి. ఇలా వేసుకొని పిండిని ఫైన్గా జల్లించండి. అలాగే మిగిలిన పిండిని కూడా వేసి ఈ పిండిని కూడా బాగా జల్లించండి. ఇప్పుడు దీనిలోకి శనగపిండిని కూడా వేసి దాన్ని కూడా ఫైన్గా జల్లించండి. 1 టేబుల్ స్పూన్ వాముని చేతిలో వేసుకొని గట్టిగా నలిపి వేసుకోండి. దీనివల్ల జంతికల్లో వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నువ్వులు 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే పసుపు చిటికెడు, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇక్కడ కారం నేను 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ కారం అనేది మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇలా పిండి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి హీట్ చేయండి. అలాగే వాటర్ని కూడా పక్కన మరగబెట్టండి. ఇక్కడ వాటర్ అనేది 1 లీటర్ వరకు ఉంటుంది. ఇలా వేడివేడి నెయ్యిని ఇలా పిండిలో వేసి పిండి అంతటిని బాగా మిక్స్ చేసి ఉప్పు కారం సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏమైనా తగ్గేటట్టయితే దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా వేడివేడి వాటర్ని పిండిలో యాడ్ చేస్తూ గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇలా పిండిలో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి పిండి అంతటిని బాగా కలిపి పిండిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు అలానే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత పిండిపై మూత తీసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇక్కడ మీరు జంతికల పిండి కలిపేటప్పుడు మరీ గట్టిగా కలపకూడదు. కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనం చేసే జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. జంతికల ముద్ద మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండితో మనం జంతికల్ని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం జంతికల గొట్టంలో ఇలాంటి ప్లేట్ని తీసుకోండి. ఈ ప్లేట్ని పెట్టి జంతికల గొట్టం చుట్టూ కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి.
ఇప్పుడు దీనిలోకి కొంచెం పిండి ముద్దను తీసుకొని లోపల ఫిల్ చేయండి. ఫస్ట్ మెథడ్లో జంతికల్ని ఎలా చేయాలో చూద్దాం. చిల్లులు గరిటె పెట్టి జంతికని ఇలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దీనికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటప్పుడు ఇలా జంతికల్ని వేసుకోండి. ఇలా ఆయిల్కి సరిపడా జంతికల్ని వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా జంతికలు వేసిన 1 మినిట్ తర్వాత వీటిని గరిటెతో ఫ్లిప్ చేసుకోండి. ఇలా రెండు వైపులా ఈ జంతికలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ జంతికలు గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిటె సహాయంతో పక్కకి తీసుకోండి. సెకండ్ మెథడ్లో ఈ జంతికల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. జంతికల గొట్టంలో పిండిని ఫిల్ చేసి ఆయిల్లో డైరెక్ట్గా ఈ జంతికని వేసుకోండి. ఇలా వేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే ఫస్ట్ మెథడ్ లాగా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ తర్వాత గరిటెతో దీన్ని ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఈ జంతుకు గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిటె సహాయంతో పక్కకి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన జంతికలను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, కరకరలాడే జంతికలు రెడీ. ఫ్రెండ్స్, జంతికలు అయిపోయాయి కదా. ఇప్పుడు బెల్లం గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ చేసే బెల్లం గవ్వలు గట్టి పడకంట గుల్లగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పుల మైదా పిండిని వేసుకోండి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. చిటికెడు సాల్ట్, బొంబాయి రవ్వ 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇక్కడ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం చేసే బెల్లం గవ్వలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి వేడివేడి నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇలా వేసుకొని 1 స్పూన్తో దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు చేత్తో కలుపుకోండి. ఇలా స్పూన్తో కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని చేత్తో మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసినప్పుడు ఈ పిండిని ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల పిండిలో నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఇలా మీకు ఉండలా వస్తే నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం. ఒకవేళ ఉండలా రాకపోతే కొంచెం నెయ్యిని మళ్ళీ మరగబెట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో వేడివేడి ఆయిల్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి అంతటిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇక్కడ మనం చేసే గవ్వలు మైదా పిండి గోధుమ పిండి కలిపి చేస్తున్నాము. ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ గవ్వల్ని పూర్తిగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా పూర్తిగా మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. ఇలా పిండి అంతటిని సాఫ్ట్గా మర్దన చెయ్యండి. పిండి అంతటిని సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలిపిన ఈ పిండి పైన మూత పెట్టి 30 మినిట్స్ వరకు దీనిని పక్కన పెట్టుకోండి. దీనివల్ల మనం చేసే గవ్వలు అనేవి లోపల గుల్లగా వస్తాయి. 30 మినిట్స్ తర్వాత పిండిపై మూత తీసి మరలా ఒకసారి పిండిని కలుపుకోండి. ఇలా పిండిని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మర్దన చెయ్యండి. ఇలా ఒక 5 నిమిషాలు పిండి అంతటిని బాగా మర్దన చేసిన తర్వాత ఈ పిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చిన్న బాల్స్ ప్రిపేర్ చేయడం వల్ల మనం చేసే గవ్వలు అనేవి లోపల గుల్లగా వస్తాయి. అంతేకాకుండా గవ్వలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఆయిల్కి సరిపడా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక బౌల్లో వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బాల్స్తో ఇప్పుడు మనం గవ్వలు చేద్దాం. దీనికోసం గవ్వల చెక్క తీసుకోండి. ఇలా వీటిని గవ్వల్లా చేసుకోండి. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే చిల్లుల గరిటె తీసుకొని దీని మీదైనా వీటిని గవ్వల్లా ప్రిపేర్ చేయవచ్చు. ఒక బాల్ని తీసుకొని ఈ గవ్వల చెక్క పైన గట్టిగా ప్రెస్ చేయండి. అంతే, గవ్వలు రెడీ. ఇదే ప్రాసెస్లో మిగిలిన బాల్స్ను కూడా ఇలా గవ్వల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గవ్వల్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉండేటప్పుడు ఈ గవ్వల్ని ఆయిల్లో వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని లో టు మీడియం మధ్య పెట్టుకొని ఈ గవ్వల్ని మనం ఫ్రై చేసుకోవాలి. గవ్వలు వేసేటప్పుడు గవ్వల్ని ఒక్కొక్కటిగా వేయవసరం లేదు. ఇలా ఆయిల్లో గవ్వలు వేస్తే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దేనికవి సపరేట్ అయిపోతాయి.
గవ్వలు వేసిన 1 మినిట్ తర్వాత మాత్రమే మీరు గరిటతో ఈ గవ్వల్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మీరు లో టు మీడియం మధ్య పెట్టుకొని ఈ గవ్వల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఇది గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిట సహాయంతో పక్కకి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన గవ్వలను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతటిని బాగా కరగనివ్వండి. ఇలా ఈ బెల్లం కరిగి పాకం రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. మీరు పాకం మరీ ముదర పాకం తీస్తే అవి గవ్వలకి సరిగ్గా పట్టవు. కాబట్టి వీడియోలో చూపించే విధంగా లేత తీగ పాకం మాత్రమే తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి పాకాన్ని కలిపి ఇందులో గవ్వల్ని వేసుకోండి. ఇలా ఈ గవ్వలు వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వల్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే ఇవి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, బెల్లం గవ్వలు రెడీ. ఇప్పుడు మనం కారం బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులో శనగపిండి 2 కప్పులు వేసుకోండి. అలాగే బియ్యపిండి 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక్కడ బియ్యపిండి వేయడం వల్ల మనం చేసే కారం బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇలా వేసుకొని పిండి అంతటిని ఒక గరిటతో గాని లేదా విస్తర్తో గాని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పిండిలోని వేడివేడి ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ మరగబెట్టి వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం చేసే కారం బూందీ అనేది గుల్లగా వస్తుంది. ఇలా ఆయిల్ వేసాక పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పిండిలోని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి అంతటిని బాగా జారుగా కలుపుకోండి. మీరు పిండిలో వాటర్ యాడ్ చేసేటప్పుడు పిండి అంతటిని ముందు కొంచెం గట్టిగా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఇలా జారుగా కలుపుకోండి. వీడియోలో చూపించే విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం బూందీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం బూందీ గరిటని తీసుకోండి. ఇది మీ దగ్గర లేకపోతే ఇలా చిల్లుల గరిటనైనా తీసుకొని మనం బూందీని చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉండేటప్పుడు ఈ బూందీ గరిటలో కొంచెం పిండిని వేసుకొని ఇలా గరిటతో చుట్టూ ఫ్రెష్ చేయండి. ఇక్కడ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ బూందీని ప్రిపేర్ చేయాలి. ఇలా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఆయిల్కి సరిపడా బూందీని వేసుకోండి. బూందీని వేసేటప్పుడు ఒకే వైపు వేయవద్దు, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చుట్టూ వేసుకోండి. ఇలా ఈ బూందీ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల బూందీ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా బూందీ అనేది బాగా ఫ్రై అయ్యాక వీటిని చిల్లుల గరిట సహాయంతో పక్కకి తీసుకోండి. ఆయిల్లో ఎక్స్ట్రాగా బూందీ ఏమైనా మిగిలిపోతే దాన్ని టీ స్ట్రైనర్తో ఈజీగా తీసేయవచ్చు. ఇలా మీరు టీ స్ట్రైనర్ యూజ్ చేసి ఈ ఎక్స్ట్రా బూందీని తీసేయండి. ఇలా బూందీ మొత్తం తీసాక ఆయిల్ని మళ్ళీ బాగా హీట్ అవ్వనివ్వండి. అలాగే బూందీ గరిట బ్యాక్ సైడ్ మీరు ప్రతిసారి తుడుచుకోవాలి. అలా తుడవకపోతే బూందీ అనేది తోకల్లా వస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా ఇలా ఆయిల్లో వేసి బూందీలా ప్రిపేర్ చేసుకోండి. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ మొత్తం వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూందీ అంతటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. బూందీ మొత్తం వేసుకున్న తర్వాత 1 కప్పు పల్లీలని ఆయిల్లో వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ పల్లీలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి వీటిని పక్కన తీసుకోండి. పల్లీలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కరివేపాకు 1 కప్పు వేసుకోండి. ఇలా ఈ కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి.
కారం బూందీలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఈ కరివేపాకును ఫ్రై చేసి పక్కన తీసుకోండి. వెల్లుల్లి రబ్బలు 5 నుంచి 6 కచ్చా పచ్చగా దంచి తీసుకోండి. ఇప్పుడు కారం బూందీని తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ కొంచెం మాత్రమే వేసుకోండి, ఎందుకంటే మనం బూందీ చేసేటప్పుడు పిండిలో సాల్ట్ను కలుపుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. మనం ముందుగా దంచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, కరివేపాకు ఇలా మొత్తం అంతా వేసుకోండి. ఇప్పుడు బూందీ మొత్తాన్ని చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, కారం బూందీ రెడీ. చూసారు కదా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. కరకరలాడే కారం చెక్కల కోసం ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని వేసుకోండి. ఇందులో వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం 2 ఇంచీలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 8 నుంచి 10 వరకు వేసుకోండి. ఇక్కడ మనం చెక్కల్లోకి ఎటువంటి కారం వేసుకోము, ఓన్లీ పచ్చిమిర్చి కారంతో మాత్రమే చేస్తాం. అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని మిక్సీలో కోర్సుగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దీనిలో 1/2 కేజీ బియ్య పిండిని వేసుకోండి. అలాగే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోండి. ముందుగా నానబెట్టిన పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా పిండిని బాగా మిక్స్ చేయండి. వేడివేడి ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు మరగబెట్టి వేసుకోండి. దీనివల్ల చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి. ఇలా వేసుకొని ఈ ఆయిల్ మొత్తం పిండికి కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒకసారి పిండిని చెక్ చేసుకోండి. ఉప్పు, కారం ఏమైనా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి పిండి అంతటిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇక్కడ మనం వాటర్ అనేది వేడి వాటర్ వేయటం లేదు, నార్మల్గా ఉండే వాటర్ మాత్రమే వేస్తున్నాం. వీడియోలో చూపించే విధంగా ఈ చెక్కల పిండిని ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. 30 మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం ముద్దను తీసుకొని ఇప్పుడు వీటిని చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బాల్స్ని ఇప్పుడు మనం చెక్కల్లా ప్రిపేర్ చేద్దాం. ఇలా ఆయిల్కి సరిపడా బాల్స్ను ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక కవర్ పెట్టుకోండి. ఈ కవర్ పైన ఈ బాల్స్ని పెట్టుకోండి. ఇలా బాల్స్ని కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ పైన వేరే కవర్ పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని దీన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా వీటిని రౌండ్గా ప్రెస్ చేస్తే ఇక్కడ చెక్కలు అనేవి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు చెక్కల్ని ఒక్కొక్కటి ప్రిపేర్ చేసే కన్నా ఇలా ఒకేసారి 8 నుంచి 10 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెక్కల్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చెక్కల్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటప్పుడు ఈ చెక్కల్ని వేసుకోండి. ఇలా ఆయిల్కి సరిపడా చెక్కల్ని వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని లో టు మీడియం మధ్య పెట్టుకొని మాత్రమే ఈ చెక్కల్ని ఫ్రై చేయాలి. మీరు హై ఫ్లేమ్లో పెడితే చెక్కలు బయటకు కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు. అంతేకాకుండా మెత్తగా ఉంటాయి. కాబట్టి లో టు మీడియం మధ్య పెట్టుకొని మాత్రమే ఈ చెక్కల్ని ఫ్రై చేసుకోండి. ఈ చెక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఉంచండి. ఇక్కడ మనం కారం వేయలేదు కాబట్టి ఈ చెక్కలు అనేవి బ్రౌన్ కలర్ రావు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కన తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చెక్కల్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, సంక్రాంతి వంటకాలు రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా మీ విలువైన కామెంట్ని మాకు చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.